టీమిండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్ ఆల్రౌండర్ల జాబితాలో నంబర్ 1 గా నిలిచాడు. ప్రపంచ కప్లో బంతితో బ్యాట్తో అదరగొట్టిన పాండ్యా 2 స్థానాలు మెరుగుపరుచుకుని శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగతో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే టీ20లో ఆల్రౌండర్ల కేటగిరీలో నంబర్ 1 గా నిలిచిన తొలి భారత క్రికెటర్గా హార్దిక్ రికార్డ్ క్రియేట్ చేశారు. తాజా ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్, జింబాబ్వేకి చెందిన సికిందర్ రజా, బంగ్లాదేశ్కు చెందిన షకీబ్ అల్ హసన్ 2వ స్థానం మెరుగై వరుసగా 3, 4, 5 స్థానాల్లో నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ ఆల్రౌండర్ మహమ్మద్ నబీ 4 స్థానాలు దిగజారి 6వ స్థానానికి పడిపోయారు. హార్దిక్ పాండ్యా ఈ పొట్టి కప్లో 6 ఇన్నింగ్స్లో 151.57 స్ట్రైక్ రేట్తో 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. 8 మ్యాచ్ల్లో 7.64 ఎకానమీ రేట్తో 11 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో 20 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ను అవుట్ చేసి భారత్ రెండోసారి టీ20 ప్రపంచ కప్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత పాండ్యా భావోద్వేగానికి గురయ్యాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్ విషయానికొస్తే దక్షిణాఫ్రికా పేసర్ హెన్రిచ్ నోకియా 7 స్థానాలు ఎగవాకి 2వ స్థానం దక్కించుకున్నారు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ 1 స్థానం మెరుగుపరుచుకుని 7వ స్థానంలో, కుల్దీప్ యాదవ్ 3 స్థానాలు మెరుగై 8వ స్థానంలో నిలిచారు. టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన జస్ప్రీత్ బుమ్రా ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. 2020 చివరి నుంచి బుమ్రాకిదే బెస్ట్ ర్యాంక్. పొట్టి కప్లో 17 వికెట్లు పడగొట్టిన అర్ష్దీప్ సింగ్ 4 స్థానాలు మెరుగై 13వ స్థానం దక్కించుకున్నారు. అర్ష్దీప్ కు టీ20 కెరియర్లో ఇదే అత్యుత్తమ ర్యాంక్.